శ్రీ నితిన్ నబీన్ గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కేంద్ర క్యాబినెట్ మంత్రులు కిషన్ రెడ్డి గారు, శ్రీ బండి సంజయ్ గారు, శ్రీ డాక్టర్ డికే అరుణ గారు, అదేవిధంగా మన శాసన డాక్టర్ లక్ష్మణ్ గారు, లోక్సభ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జాతీయ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా వేదికలో ఉన్నట్టు అందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ, మరి ఈరోజు నేను అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ఏడాది పూర్తయితున్నటువంటి దినం ఈరోజు. రేపు కాబట్టి ఈ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా నేను కార్యకర్తలకు, మీకు నాయకులకు, మీ అందరికీ సీట్ వహించి నేను మీ ఆశీర్వాదాలు, మీ సహకారం ఇదే విధంగా ముందుకు అందియాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే మిత్రులారా, ఈరోజు ఇది భారతీయ జనతా పార్టీగా నేను అధ్యక్షుడు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక అధ్యక్షుడు కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరు కలిస్తేనే అది భారతీయ జనతా పార్టీ. అందుకనే ఈరోజు మనం పనిచేయాల్సిన తీరు కూడా టీం బీజేపీలానే మనం పనిచేయాలి. ఈ టీం బీజేపీ రేపు రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాల్లో కూడా, అన్ని ఎన్నికల్లో కూడా విజయాన్ని మనము ఏ విధంగా సాధించాలి అని చెప్పేసి కూడా మనం అందరం కూడా కష్టపడి పనిచేసి ఆలోచించాల్సిన విషయం ఉందని చెప్పేసి కూడా మీ అందరూ తెలియజేస్తారు. మిత్రులారా, ఎందుకంటే నితిన్ నబీన్ గారు వారు మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువ విషయాలను చెప్పను. కానీ మీ అందరికీ చూస్తూ ఉన్నారు, మీ అందరూ కూడా ఈరోజు నిన్న మొన్న ఇవాళ ఒక జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో 3 రోజులు అనేక జిల్లాల పర్యటన చేసి కార్యకర్తలను మాత్రమే కలిసి ఈరోజు మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే వారు సునీల్ బన్సాల్ గారు, చంద్రశేఖర్ గారు, అభయ్ పాటిల్ గారు వీరందరూ కూడా మనకు మార్గదర్శనం ఇస్తున్నారంటే, మహారాష్ట్ర నుంచి ఆశీష్ శల్లార్ గారు, అదేవిధంగా రేఖా శర్మ గారు, రాజ్యసభ సభ్యులు వీరందరూ కూడా మన మధ్యన ఉన్నానంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణని ఎంత సీరియస్గా తీసుకున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. నితిన్ నబీన్ గారు అధ్యక్షులుగా నియమించిన తర్వాత, రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత అస్సాం రాష్ట్రంలో 3వసారి మనం గెలవడం జరిగింది. పుడుచేరిలో 2వసారి గెలవడం జరిగింది. బెంగాల్లో మొదటిసారి గెలవడం జరిగింది. ఈ గెలుపు ఒక సరళి రేపు తెలంగాణలో కూడా ఇది సోకాలే అని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుతా ఉన్నాను. నాకు పూర్తి నమ్మకం ఉంది. ఈరోజు మనం ఉత్సాహం చూస్తూ ఉంటే కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజలకు ఒక ప్రత్యామ్నాయంగా కనబడతా ఉన్నది. గత 2 ప్రభుత్వాలు కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఏంది, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏంది, ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పరిపాలన, అవినీతి పరిపాలన లోపాలతో ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని ఒక అప్పుల రాష్ట్రంగా మార్చి, ఇక్కడ యువతని, విద్యార్థుల్ని వారి యొక్క జీవితంలో ఎక్కడ కూడా వరకు ఆశా జ్యోతి లేకుండా, రైతులకు కష్టాలతోని, అదేవిధంగా ఏ వర్గమైనా సరే తెలంగాణలో అది ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ విరామం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, లేకపోతే మహిళలు కానీ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు మనకు మహిళలపైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. ఏ వర్గం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు గత భారతీయ జనతా పార్టీ పోల్చినట్టు రాష్ట్రాలకు పోలిస్తే తెలంగాణలో ఈరోజు ఏ వర్గం కూడా సంతోషంగా లేరు. అదే మన భారతీయ జనతా పార్టీ పరిపాలన రాష్ట్రాల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఒక స్కీమ్స్, ఈరోజు పథకాలు ప్రజలకు డైరెక్ట్గా అందుతూ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఏ ఒక్క పథకాలు కూడా ప్రజల దాకా వెళ్ళట్లేదు. మధ్యాహ్నే చాలా పోతా ఉన్నాయి. ఈ ప్రభుత్వం కేవలము కాంట్రాక్టర్ల కోసము, కమిషన్ల కోసమే ఈ ప్రభుత్వం ఈరోజు మిత్రులారా. ఈ ప్రభుత్వం రాగానే ఏ ప్రభుత్వం అయినా వచ్చినప్పుడు నిర్మాణంతో మొదలు పెడతారు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే కూల్చివేతతో మొదలుపెట్టినట్టు ప్రభుత్వం ఇది. కూల్చివేతలతో ప్రభుత్వం మొదలుపెట్టారు. హైడ్రా పేరు మీద బీదవాడ ఇల్లు కూల్చడం జరిగింది. హైడ్రా పేరు మీద
ఈరోజు ఎంతోమంది నిర్వాసులు చేశారు. బ్యాంకు లోన్లు ఇచ్చి కష్టపడి ఒక మధ్య తరగతి కుటుంబము, ఒక బీద కుటుంబం ఇల్లు కట్టుకుంటే నీ ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇల్లు కూలగొల్చారే, దీని ఉసురు తప్పకుండా తగులుతుంది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వానికి. అంతేకాదు ఈరోజు మూసీ యొక్క ప్రక్షాళన పేరు మీద, మూసీ ప్రక్షాళన ఎటువంటి ఒక మనకు అభ్యంతరాలు లేవు, కానీ దాని పేరు మీద గాంధీ సౌరవరం పేరు పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజల్ని నిర్వాసితులు చేసి ఈరోజు ఈ మూసీ ప్రక్షాళన చేస్తూ ఉంటే, మీరు ముందు మూసీ ప్రక్షాళన చేయండి, తర్వాత గాంధీ సరోవర్ చేయండి. అంతేగానే మూసీ ప్రక్షాళన చేయకుండా గాంధీ సరోవర్ కడతా అంటే అది కూడా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అని చెప్పి తెలియజేస్తాను మిత్రులు. నేను 2-3 విషయాలు చెప్పి ముగిశాను, ఎందుకంటే నితిన్ నవీన్ గారు కూడా వెళ్ళాలి, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, నరేంద్ర మోదీ గారి 12 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక అవినీతి లేకుండా పరిపాలించారు. అవినీతి రహితమైన పరిపాలన ఈరోజు దేశానికి నరేంద్ర మోదీ గారు అందించారు. అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు తీసుకోవడం జరిగింది. రాజకీయాలే, కానీ అభివృద్ధిలో ఎప్పుడు రాజకీయాలు చేయలే. అన్ని రాష్ట్రాలని సమానంగా చూసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఈరోజు తెలంగాణ కూడా 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లతో తెలంగాణకు అభివృద్ధి కార్యక్రమాల్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పాల్గొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దగ్గరలో ఉన్న ఎయిమ్స్ అయితే ఏంది, దాని అవతల ఉన్న కోచ్ ఫ్యాక్టరీ అయితే ఏంది, దాని అవతల ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్, సెంట్రల్ యూనివర్సిటీ, ఎన్ని చూసినా కూడా ఇవన్నీ కూడా ఈ యొక్క హాల్ ఎక్కడైతే ఉన్నదో జాతీయ రహదారి పక్కన, ఆ జాతీయ రహదారి కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ